విశాఖ అప్పుఘర్ ప్రాంతంలో ఉన్న సీవేజ్ ప్లాంట్ను బీజేపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు పరశురామరాజు, నేతలు మేడపాటి రవీంద్ర తదితరులు సందర్శించారు. ఇటీవల కాలంలో సీవేజ్ ప్లాంట్ పనితీరు పట్ల పలు ఫిర్యాదులు రావడంతో అక్కడి పరిస్థితులను స్వయంగా పరిశీలించేందుకు సందర్శించామని వారు తెలిపారు. విశాఖ నగరంలోని మురుగునీటిని సీవేజ్ ప్లాంట్ ద్వారా శుభ్రపరిచి సముద్రంలోకి విడుదల చేయడం జరుగుతుందని పరశురామరాజు చెప్పారు. అయితే ఇక్కడ ప్లాంట్ పనితీరు సంతృప్తికరంగా లేదని పేర్కొన్నారు. ఈ ప్రాంతమంతా దుర్గంధభరితంగా ఉందని, చుట్టుపక్కల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని చెప్పారు. ప్రస్తుతం జీవీఎంసీ ఇన్ఛార్జి కమిషనర్గా ఉన్న జిల్లా కలెక్టర్ దృష్టికి ఈ అంశాన్ని తీసుకువెళ్లి సమస్యను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. మన గ్రేటర్ విశాఖపట్నం ఏదైతే సుందర నగరం, భారతదేశంలోనే అందమైన నగరంగా చెప్పుకునే మన నగరంలో అప్పుగారి దగ్గర ఉన్న సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లో పని సరిగా జరగట్లేదని మా కార్యకర్తలు, అలాగే ఇక్కడ ప్రజలతోటి మాకు గ్రీవెన్స్ వచ్చింది. సో దీని గురించి నిజాలు చూద్దామని చెప్పి రావడం జరిగింది. ఇక్కడ ఒక సంవత్సరం కాలంగా పని సరిగా జరగట్లేదని, అలాగే ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా స్మెల్ బాగా ఎక్కువ వచ్చి మురుగునీరు శుద్ధి చేయకుండా సీలోకి వదిలేస్తున్నారని చెప్పడం జరిగింది. దాని గురించి ఏంటో తెలుసుకుని మన కలెక్టర్ గారు, ఇప్పుడు ఎలాగ కమిషనర్ లేరు కదా, 4 నెలల నుంచి కమిషనర్ గారు లేరు, కలెక్టర్ గారు ఇన్ఛార్జి కమిషనర్ కాబట్టి ఆయనకి దీని మీద మెమరాండం ఇద్దామనే ఉద్దేశంతో ఇక్కడ చూసి మనం నిజాలు తెలుసుకుని చేద్దాం ఉద్దేశంతో ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ అన్ని చూసాం, కలెక్టర్ గారికి నివేదిక ఇస్తాం. అప్పుఘర్ వద్ద ఉన్న సీవేజ్ ప్లాంటులో దారుణమైన పరిస్థితులు నెలకొని ఉన్నాయని బీజేపీ నేత మేడపాటి రవీంద్ర తెలిపారు. మొత్తం 8 యూనిట్లకు గాను 4 యూనిట్లు మాత్రమే పనిచేస్తున్నాయని చెప్పారు. నిర్వహణా లోపాలు గుర్తించామని పేర్కొన్నారు. మురుగునీటి శుద్ధి సక్రమంగా జరగడం లేదన్నారు. పూర్తిగా శుద్ధి కాకుండా మురుగునీరు సముద్రంలోనికి వెళ్లడం వల్ల సముద్ర జలాలు కలుషితమవుతాయని, అలాగే మత్స్య సంపద నశించిపోతుందని అన్నారు. మత్స్యకారులు అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం కూడా ఉందన్నారు. విశాఖ మహానగర్లో ఉన్న మురుగంతా ఇక్కడికి రావడం జరుగుతుంది, అప్పుగారు ప్రాంతానికి. ఇలాగా 3 మొత్తం ఎలాంటి యూనిట్లు విశాఖపట్నం మొత్తం మీద ఉన్నాయి. అయితే ఇక్కడికి వచ్చేసరికి మాకు చుట్టుపక్కల ప్రజలు అధ్యక్షుల వారికి కంప్లైంట్ ఇచ్చేసరికి ఏం జరుగుతుందో చూద్దామని రావడం జరిగింది. ఇక్కడ మొత్తం 8 యూనిట్లు ఉంటే 8 యూనిట్లు గాను కేవలం 4 మాత్రమే రన్నింగ్లో ఉన్నట్టుగా కనిపిస్తుంది. అందులోని ఒకటి ఇంకా మెయింటెనెన్స్లో ఉందని ఇక్కడ మెయింటెనెన్స్ వారు చెప్తా ఉన్నారు. నిజానికి చాలా దారుణమైన పరిస్థితి మనం గమనించవచ్చు. ఎందుకంటే ఇక్కడ శుద్ధైన నీరు అంతా కూడా సముద్రంలోకి వెళ్తుంది. సముద్రంలో శుద్ధి కాకుండా వెళ్ళిన ప్రతి నీటి చుక్క కూడా సముద్ర కాలుష్యానికి గురి కావడం జరుగుతుంది. సముద్రం అంతేకాకుండా మత్స్య సంపద మొత్తం నశించిపోవడం జరుగుతూ ఉంది. మత్స్యకారులకి అనారోగ్యాలకి గురి కావడం జరుగుతూ ఉంది. ఇలాంటి చోట ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. ఇప్పుడు కార్పొరేషన్ సంబంధించిన మేయర్ కానివ్వండి, ఇక్కడ కార్పొరేటర్లు కానీ ఎవరు దీని మీద స్పందించడం లేదు. దయచేసి దీని మీద సరైన స్పందన తీసుకోవాలని చెప్పి కోరుతున్నాం. ఇది మొత్తం ఒక 5 నుంచి 6 అంచుల్లో ఈ ఫిల్టరింగ్ యూనిట్ రన్నింగ్లో ఉంటుంది. మొదటి పంపు అక్కడికి వస్తుంది, పంప్ హౌస్ నుంచి వాటర్ అంతా అక్కడ రావడం జరుగుతుంది. తర్వాత 8 బెడ్లోకి వచ్చిన తర్వాత వాటర్ ఆక్సీకరణ చెందుతుంది, మట్టి కూడా సెపరేట్ అవుతుంది. ఇక్కడ నుంచి 3వ యూనిట్కి, 3 నుంచి 4, 4 నుంచి 5వ యూనిట్కి వెళ్ళిన తర్వాత వాటి తాలూకా వాటర్ శాంపిల్ ఇది అన్ని రకాలుగా సముద్రంలో కలపడానికి యోగ్యమైందా కాదా చూసిన తర్వాత సముద్రంలో కలపడం జరుగుతుంది. కానీ ఇక్కడ ఎటువంటి పరిశీలన చూస్తుంటే కనుక ఎటువంటి పర్యవేక్షణ కనిపించడం లేదు. అంతేకాకుండా దీని నుంచి వచ్చే మడ్ అంతా కూడా బయట ఒక బడ్స్ ఉంటాయి. ఆ బెడ్స్ మీదకి మడ్ చేరిన తర్వాత దాన్ని రైతులందరూ పట్టుకు వెళ్తారు, పంట పొలాల్లో దాన్ని విరివిగా వాడుకోవడం జరుగుతుంది. కానీ అక్కడ మడ్డు సేకరిస్తున్న దాఖలాలు కనిపించడం లేదు. దయచేసి దీని మీద వెంటనే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతున్నాం. దీనికి సంబంధించిన నివేదికను కూడా మేము ఈరోజు రేపట్లో జిల్లా కలెక్టర్ వారికి సమర్పిస్తాం. ఎందుకంటే కమిషనర్కి ఇవ్వాలి, కమిషనర్ గారు అందుబాటులో లేరు కాబట్టి ఆ ఇన్ఛార్జ్ కమిషనర్ కలెక్టర్ ఉన్నారు కాబట్టి వారికి దృష్టి తీసుకెళ్లడమే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం దృష్టి కూడా తీసుకువెళ్ళి త్వరలోనే దీన్ని పూర్తి స్థాయిలో వినియోగంలోకి వచ్చే విధంగా చేయడమే కాకుండా విశాఖపట్నం సంబంధించి ఇలాంటి ఫిల్టరింగ్ యూనిట్స్ కనీసం ఇంకొక 3 నుంచి 4 అవసరం అన్నది మేము గమనించాం. ఎందుకంటే సుమారుగా 52 గెడ్లు సముద్రంలో నీరు కలుస్తున్న సందర్భంలో ఈ మాత్రం 3 యూనిట్లు పనిచేయవు. ఇలాంటివి కనీసం ఇంకా 3 నుంచి 4 స్థాపించి మొత్తం ప్రతి చొక్క మురుగునీటిని కూడా శుద్ధి చేసిన తర్వాతే సముద్రంలో కలపాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని విన్నపించడం జరుగుతుంది.